ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో మెగా టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19th నుంచి స్టార్ట్ కాబోతుంది. సో ఈ టోర్నమెంట్ లో టైటిల్ ఫేవరెట్ ఖచ్చితంగా టీమిండియా మిగిలిన జట్టుతో పోలిస్తే ఒక అడుగు ముందే ఉందని చెప్పాలి. మరి ఈ మెగా టోర్నమెంట్ లో టీమిండియా విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, మనకు బౌలింగ్ కాంబినేషన్ అంటే బుమ్రా లేకపోవడం ఎంతవరకు మన పేస్ బౌలింగ్ బలహీనంగా మారింది, లేదా మిగిలిన బౌలర్లు సత్తా చాడతారు, అలాగే కోహ్లీ, రోహిత్ శర్మ వాళ్ళ ఫామ్ అనేది ఎందుకంటే మెగా టోర్నమెంట్ కాబట్టి ఎప్పుడూ ఆడుతూ ఉంటారు. సో వాళ్ళ ఫామ్ ఎలా ఉండబోతుంది, సో ఓవరాల్ గా ఇండియా ఛాన్సెస్ గురించి, ఇండియా కాంబినేషన్, టీమ్ 11 కాంబినేషన్ ఎట్లా ఉండబోతుంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ జర్నలిస్ట్, అలాగే స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావారి ప్రస్తుతం జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. హాయ్ సుధీర్ జీ, హౌ ఆర్ యూ? నమస్తే నరేష్ జీ, చెప్పండి. జస్ట్ మూవింగ్ ఆన్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో ఛాంపియన్స్ ట్రోఫీ అంటే దాదాపు మినీ వరల్డ్ కప్ గా చెప్తారు. టాప్ 8 టీమ్స్ సో కంపేర్ చేస్తున్నాయి. సో ఈ టోర్నమెంట్ లో టైటిల్ ఫేవరెట్ గా మిగిలిన జట్టుతో పోలిస్తే కాస్త ఇండియాకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సో మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మినీ వరల్డ్ కప్ అనేది మీరు అన్నట్టుగా ఆ ట్యాగ్ 2017 వరకు బాగానే అనిపించింది. బట్ ఈ T20 వరల్డ్ కప్స్ ఫేమస్ అయిపోయిన తర్వాత కొంచెం ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంట్రెస్ట్ కూడా తగ్గుతూ వచ్చింది. మీరు చూడండి, 8 years నుంచి జరగలేదు నరేష్. మధ్యలో చాలా గ్యాప్. అండ్ 2021 లో ఓన్లీ మళ్ళీ డిసైడ్ చేశారు 25 లో జరగాలి, 29 లో జరగాలి. నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియాలో జరుగుతుంది. సో ఈ సంవత్సరం పాకిస్తాన్ అండ్ దుబాయ్ రెండు కలిపి కోహోస్ట్ చేస్తున్నారు కనుక ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, డౌటే లేదు అందులో. బట్ అన్ఫార్చునేట్లీ ఫర్ కొన్ని టీమ్స్ కు, ఎందుకంటే పాకిస్తాన్ లో ఆడుతూ మళ్ళీ దుబాయ్ రావాలి, దుబాయ్ నుంచి పాకిస్తాన్ వెళ్ళాలి అంటే కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. ఎందుకంటే బికాస్ మీకు జర్నీ 3.5-4 hours అయితే ఉంటుంది మీకు పాకిస్తాన్ నుంచి దుబాయ్ రావడం, మళ్ళీ దుబాయ్ నుంచి పాకిస్తాన్ వెళ్ళడం, కరాచీ కావచ్చు, రావల్పిండి కావచ్చు, వాట్ ఎవర్, లాహోర్ కావచ్చు అది. సో ఆ ఇబ్బందులు కొంతమందికి మాత్రమే ఉంటాయి. బట్ ఇండియా ఇన్ వే ఐ థింక్ లక్కీ ఒకే ప్లేస్ లో ఉంటారు, దుబాయ్ లో ఉంటారు. అండ్ దుబాయ్ కండిషన్స్ కు చాలా అలవాటు పడి ఉన్నారు. IPL లో మనందరికీ తెలుసు, 2014 నుండి IPL లో కొన్ని మ్యాచెస్ చాలా 2014 అయితే దాదాపుగా మాక్సిమం IPL మ్యాచెస్ అక్కడే జరిగాయి. రీసెంట్ గా 2020 కోవిడ్ అప్పుడు కూడా అక్కడే IPL జరిగింది. సో నేను అనుకుంటాను దుబాయ్ కండిషన్స్ ఇండియన్ ప్లేయర్స్ కి అయితే కొత్త ఏం కాదు, పాకిస్తాన్ వాళ్ళ కొత్త కాదు, ఆస్ట్రేలియన్స్ కూడా కొత్త కాదు, ఇంగ్లాండ్ వాళ్ళ కొత్త కాదు. ఎందుకంటే పాకిస్తాన్ లో క్రికెట్ బ్యాన్ అయిన తర్వాత మీకు మాక్సిమం అంతా కూడా దుబాయ్ లోనే, దుబాయ్ ఒక మెయిన్ సెంటర్ అయిపోయింది. అబుదాబి, దుబాయ్, షార్జా మెయిన్ సెంటర్ అయింది. సో ఐ థింక్ ఆ పరంగా చూసినట్లయితే ఐ థింక్ టీమ్స్ ఐ డోంట్ థింక్ షుడ్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. కండిషన్స్ పరంగా అలవాటు పడాలి అనేటువంటి ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. అండ్ ముఖ్యంగా ఏంటంటే నరేష్, ఇప్పుడు దుబాయ్ లో జనవరి, ఫిబ్రవరిలో కొంచెం ఐడియల్ కండిషన్స్ ఉంటాయి. అంటే అంత ఎండ ఉండదు. మీకు మార్చి నుండి అయితే ఇక హీట్ అసలు యాక్చువల్ గా భరించలేము. అసలు యాక్చువల్ గా మార్చ్ ఫస్ట్ వీక్ అంటే ఫైనల్ వరకు కొంచెం ఎండ స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు నేను అనుకుంటాను అంత ప్లెజెంట్ కాకున్నా కానీ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ ద క్రికెటర్స్ యాక్చువల్లీ. ఓకే, ఈ టోర్నమెంట్ సంబంధించి మన టీమ్ కాంబినేషన్ అంటే సెలెక్ట్ చేసిన 15 స్క్వాడ్ చివరి నిమిషంలో లాస్ట్ 3-4 days బ్యాక్ కూడా ఒక మేజర్ చేంజెస్ చేశారు. బుమ్రా లేకపోవడంతో వరుణ్ చక్రవర్తిని మెయిన్ స్క్వాడ్ లోకి తీసుకున్నారు. అట్ ది సేమ్ టైం జైస్వాల్ డ్రాప్ చేయాల్సి వచ్చింది. అలాగే హర్షిత్ రాణాను కూడా తీసుకోవాల్సి వచ్చింది, అంటే బుమ్రా రీప్లేస్మెంట్ గా. ఒక జైస్వాల్ తప్పించి వరుణ్ చక్రవర్తిని ఎక్స్ట్రా స్పిన్ యాడ్ చేశారు. సో ఈ కాంబినేషన్ మీద మీ కామెంట్? ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 spinners సెలెక్షన్ విషయంలో చాలా మందికి డౌట్స్ కూడా వచ్చాయి. మీకు మరొక పేసర్ ఉంటే బాగుండదు అని చెప్పి. బికాస్ మీరు మాక్సిమం ఆడించినట్లయితే 3 ఆడిస్తారు. ఆల్ మ్యాచెస్ దుబాయ్ లోనే ఉంటాయి. దుబాయ్ లో మరి అంత ఫేవరబుల్ గా కండిషన్స్ ఉంటాయా? మరి ఇంతమంది స్పిన్నర్స్ సెలెక్ట్ చేశారు, ఆడేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? 4 ఆడిస్తారా, 5 ఆడిస్తారా? 2 పేసర్స్ ఉంటారు, మీకు 3 స్పిన్నర్స్ ఉంటారు, ఒక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, మరొక పేసర్ ఉన్నారు. సో ఇలా 6 కాంబినేషన్ తోటి వెళ్తారు. సో మీకు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ అయితే నేను అనుకుంటాను ప్రతి మ్యాచ్ లో ఆడేవాళ్ళే. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ పరంగా కావచ్చు, వాళ్ళ టాలెంట్ పరంగా కావచ్చు, ఏదైనా కానీ దే షుడ్ బి ఇన్ ద టీమ్ యాక్చువల్లీ. దే ఆర్ మ్యాచ్ విన్నర్స్ యాక్చువల్లీ. కుల్దీప్ యాదవ్ మేబీ ఒక మిస్టరీ స్పిన్నర్ గా, వరుణ్ చక్రవర్తి కూడా మిస్టరీ స్పిన్నర్ గా ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ ను ఆడించినట్లయితే అతను ఎంత ఈజ్ బ్యాటింగ్ ఆల్రౌండర్, ముఖ్యంగా చెప్పినట్లయితే బౌలింగ్ ఆల్రౌండర్ అయితే కాదు ఎక్కువగా. అంటే బౌలింగ్ తో వికెట్స్ తీసి బ్యాటింగ్ లో రన్స్ చేసేటట్టుగా, రియల్ చెప్పాలంటే అతను మెయిన్ గా బ్యాటర్ గానే ఇప్పుడు ఎక్కువగా రన్స్ చేస్తున్నాడు, వికెట్ కొంచెం తక్కువ వస్తున్నాయి అతను. సో ఈ 5 spinners కాంబినేషన్ అంటే సెలెక్షన్ అనేది కొంచెం అందరినీ సర్ప్రైజ్ గురి చేసింది. బట్ అదర్వైజ్ బ్యాటింగ్ విషయంలో ఏం ప్రాబ్లం లేదు, అద్భుతమైనటువంటి లైనప్ ఉంది.
అంటే ఒక స్పిన్నర్ కాదనకుండా ఒక జైస్వాల్ లాంటి ఒక యంగ్స్టర్ ను టీమ్ లో ఇంక్లూడ్ చేసినట్లయితే, అంటే ఉన్నాడు ఇప్పుడు, అంటే రిజర్వ్ లో ఉన్నాడు, దుబాయ్ లో ఉంటాడు, మొహమ్మద్ సిరాజ్ కూడా దుబాయ్ లోనే ఉంటాడు, వీళ్ళందరితో కలిసి ఉంటారు. కానీ బట్ టీమ్ లో ఉన్నట్లయితే ఇట్ కుడ్ బీన్ బెటర్ అని అనిపించింది. బట్ అదర్వైజ్ టీమ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. బుమ్రా లేకున్నా కానీ ఐ థింక్ అంటే కాంపిటీషన్ తట్టుకునే క్వాలిటీస్ ఉన్నటువంటి టీం లాగానైతే కనబడుతుంది. దానికి అఫ్ కోర్స్ మీరు చెప్పారు, రోహిత్ శర్మ మెల్లమెల్లగా ఫామ్ లోకి రావడం, విరాట్ కోహ్లీ కూడా స్కోర్ 50 యాక్చువల్లీ లాస్ట్ మ్యాచ్ లో. శుభ్మన్ గిల్ హాస్ బీన్ మ్యాగ్నిఫిసెంట్ యాక్చువల్లీ. రాహుల్ కూడా మెల్లగా ఫామ్ లోకి వస్తున్నాడు, కేఎల్ రాహుల్ కూడా కన్సిస్టెన్సీ కనబడుతున్నారు. సో ఇట్స్ ఎ గుడ్ టీమ్, నో డౌట్ అబౌట్. మంచి బ్యాలెన్స్ ఉంది. హార్దిక్ పాండ్యా అంటే మనకి బూమ్రా లేకపోవడం మేజర్ గా మన పేస్ అటాక్ కాస్త బలహీన పడింది అనేది ఒక కామెంట్ అయితే వినిపిస్తుంది. అట్ ది సేమ్ టైం రీసెంట్ గా ఎస్టర్డే కపిల్ దేవ్ అండ్ సమ్ అదర్ ఫార్మర్ క్రికెటర్స్ ఏంటంటే బూమ్రా లేకపోతే ఏంటి, మిగిలిన బౌలర్లు కూడా ఉన్నారు కదా, ఓన్లీ బూమ్రాతోనే మ్యాచ్లు గెలవడం. టీమ్ గేమ్ కాబట్టి ఖచ్చితంగా క్రికెట్ అనేది అందరూ కలిసికట్టుగా ఆడితేనే గెలుస్తారు, బూమ్రా లేకుండా ఏం కాదు అనేది కొంతమంది కామెంట్. కపిల్ దేవ్ లాంటి లెజెండరీ ప్లేయర్ కూడా కామెంట్ చేశారు. దీని గురించి మీరేమంటారు? అఫ్ కోర్స్ కపిల్ దేవ్ అన్నారంటే దాంట్లో డెఫినెట్లీ అర్థం అనేది ఉంటుంది. బికాస్ బట్ కపిల్ దేవ్ ఆడుతున్నటువంటి రోజుల్లోనైతే కపిల్ దేవ్ ఉంటేనే మ్యాచ్ గెలుస్తారు, కపిల్ దేవ్ లేకుండా మ్యాచ్ గెలవరు అన్నటువంటి ఒక నినాదం కంటిన్యూ అయ్యేది. బికాస్ హీ వాజ్ ఎ గ్రేట్ ఆల్రౌండర్. కెప్టెన్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు, వరల్డ్ కప్ గెలిపించాడు. అంటే అతని క్వాలిటీస్ డిఫరెంట్. అండ్ బుమ్రా ఓన్లీ బౌలర్ గానే, బ్యాటింగ్ అయితే ఓన్లీ రేర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఆండర్సన్ 5-6 సిక్సర్లు సాధించినటువంటి ఒకటే ఘనత అతనికి దక్కింది తప్పితే. బట్ అదర్వైజ్ యాజ్ అ బ్యాటర్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ రన్స్ ఫ్రమ్ హిమ్. ఈజ్ అ గుడ్ ఫీల్డర్, డీసెంట్ ఫీల్డర్. అది బ్యాట్ ఫీల్డర్ అయితే కాదు, ఈస్ గాట్ ఎ గుడ్ ఆర్మ్, మంచి త్రో చేస్తుంటాడు. బట్ కపిల్ దేవ్ అన్న దాంట్లో అర్థం ఏంటంటే మీరు బుమ్రా లేకుండా కూడా అంటే ప్రతిసారి ఒక బౌలర్ పైన మనం డిపెండ్ కాకూడదని చెప్పేస్తారు. బికాస్ ఇప్పుడు గతంలో అయితే ఓన్లీ పేస్ డిపార్ట్మెంట్ లో మీకు బలం లేకపోయింది. కపిల్ దేవ్ మినాయించి జోగల్ శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత కొంచెం కపిల్ కు సపోర్ట్ అనేది లభించింది. లేకుంటే కపిల్ గౌరీతో బౌలింగ్ చేసేది, మదన్ లాల్ తోటి బౌలింగ్ చేసేది, బిన్నీ వాజ్ గుడ్. సో బట్ అదర్వైజ్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో యూ హావ్ గట్ లాట్ ఆఫ్ పేస్ బౌలర్స్ ఉన్నారు, టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అండ్ డిఫరెంట్ ఫార్మాట్ లో రాణిస్తున్నారు. అంటే టెస్ట్ మ్యాచ్ లో నేను అనుకుంటాను బుమ్రా లేని తేడా మీకు ఎక్కువ కనబడొచ్చు, కానీ బట్ నాట్ ఇన్ షార్ట్ ఫార్మాట్ లో ఒక 2020 దాంట్లో నేను అనుకుంటాను అంత ప్రభావం ఉండకపోవచ్చు. ఫిల్ చేసేటటువంటి బౌలర్ ఇప్పుడు హర్షిత్ రాణా ఐ థింక్ ఈస్ ఫిల్లింగ్ వెల్. ఆ గ్యాప్ ను బుమ్రాతో ఎక్స్పెక్ట్ చేయకండి. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీవన్, డోంట్ కంపేర్ ఎనీవన్ ఆల్సో విత్ బుమ్రా ప్రజెంట్ ఉన్న స్టెప్ లో. బట్ మీకు మొహమ్మద్ సిరాజ్ గెలిపించలేదా? ఏషియా కప్ లో ఎవరు గెలిపించారు మీరు చూడండి. 2020 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరిగినప్పుడు బుమ్రా లేడు, బట్ అయినా కానీ ఇండియన్స్ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ సెమీఫైనల్ వరకు. ఎప్పుడో గుడ్ షో. సో ఇండియన్ టీమ్ లో నేను అనుకుంటాను ఆ బ్యాలెన్స్ ఇప్పుడైతే ఉంది. అంటే మీకు ఆల్రౌండర్స్ ఉన్నారు, ముఖ్యంగా ఇప్పుడు అక్షర్ పటేల్ కెన్ బి కన్సిడర్డ్ ఎ గుడ్ ఆల్రౌండర్, జడేజాను ఒక మంచి ఆల్రౌండర్ గా చేసుకోవచ్చు, హార్దిక్ పాండ్యాకి ఆల్రెడీ ఆ ట్యాగ్ వచ్చింది. సో ఈ 3 ఆల్రౌండర్స్ ఉండడం తోటి నేను అనుకుంటాను బుమ్రా అంటే లేకున్నా కానీ అంత ఆ ఇంపాక్ట్ అనేది ఉంటది. బికాస్ ఇస్ గ్రేట్ బౌలర్ కనుక డెఫినెట్లీ. బుమ్రా లేకపోయినా కూడా మహమ్మద్ షమి ఒక సీనియర్ పేసర్ గా, ఎందుకంటే హర్షదీప్ అండ్ హర్షద్ ఒక యంగ్ పేస్ బౌలర్. సో షమి దాదాపు వన్డే వరల్డ్ కప్ ఆడిన తర్వాత దాదాపు ఒక 14 మంత్స్ 15 మంత్స్ అతను అవుట్ ఆఫ్ ది గ్రౌండ్. ఇప్పుడు మరి కమ్బ్యాక్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే రీసెంట్ గా ఆడాడు ఇంగ్లాండ్ తో సిరీస్ లో, అనుకున్న స్థాయిలో మార్క్ ఇచ్చాడు అనుకుంటున్నారు మీరు? This morning actually Naresh, I was going through some newspapers. కొంతమంది మీరు అన్నట్టుగా కపిల్ దేవ్ ఎలానైతే బుమ్రా లేకున్నా కానీ క్రికెట్ అనేది టీమ్ లో అందరూ రాణించాలని చెప్పాడు. చాలా మంది ఏమన్నారంటే అసలు యాక్చువల్ గా మొహమ్మద్ షమీని ఆడిస్తారా ఫస్ట్ మ్యాచ్ లో అనే డౌట్ కూడా కలుగుతుంది బంగ్లాదేశ్ మీకు. ఎందుకంటే హర్షదీప్ హ్యాస్ డన్ వెల్ యాజ్ అ బౌలర్ గా, మీకు వికెట్స్ ఇస్తున్నాడు. రానా షమీ కంటే ఎక్కువగా వికెట్లు తీసుకున్నాడు, కొంచెం మెనసింగ్ గా కనపడ్డాడు అగైన్స్ ఇంగ్లాండ్ T20 మ్యాచెస్ లో, వన్డే మ్యాచెస్ లో అతని స్పెల్స్ లో ఎక్కువగా వికెట్స్ వచ్చాయి. షమి అంత ప్రభావం కనబడలేదు, ఎందుకంటే T20 వరల్డ్ కప్ తర్వాత చాలా రోజుల తర్వాత 2 వన్డే మ్యాచెస్ ఆడాడు షమీకి. ఆ గ్యాప్ కూడా కనబడింది. T20 ఈజ్ డిఫరెంట్ ఫార్మాట్, టెస్ట్ మ్యాచ్ ఇది డిఫరెంట్. మీకు వన్డే మ్యాచెస్ లో ఆ స్పెల్స్ లో రాణించే ఎబిలిటీ ఉండాలి. ఆ షమీలో మీరు అన్నట్టుగా ఆ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. ఒకవేళ మీరు షమీని ఆడిస్తే మరి ఇంతమంది స్పిన్నర్స్ తీసుకుపోయినారు కనుక 3 స్పిన్నర్స్ మీరు బయట కూర్చోబెట్టాల్సింది. జడేజా అండ్ అక్షర్ పటేల్ ఆడితే మీకు రానా ప్లేస్ లో ఉన్న షమి ఆడాలి, 3 స్పిన్నర్స్ ఉండాలి. అంటే ఆ రానానైతే నేను అనుకుంటాను ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో రిథమ్ మూమెంటం ఉంది కనుక అతన్ని డ్రాప్ చేయకపోవచ్చు. ఐ థింక్ ఒక థ్రెటనింగ్ బౌలర్ లాగా కనబడుతున్నాడు. హర్షదీప్ ఆ లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ఉండాలి మీకు నరేష్, బికాస్ ఈజ్ ఎ గుడ్ బౌలర్. అండ్ హర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేసే బౌలర్, ఎందుకంటే పవర్ ప్లే లో వికెట్ తీస్తాడు, అట్ ది ఎండ్ ఆఫ్ డెత్ ఓవర్స్ లో కూడా కంట్రోల్ చేస్తాడు, రన్స్ చేస్తాడు. అంటే అతడు T20లో, వన్డేలో అన్నిట్లలో కూడా మెల్లమెల్లగా తన యొక్క క్వాలిటీస్ నిరూపిస్తున్నాడు, ప్రూవ్ చేస్తున్నాడు.
సో మీకు షమి ప్రతి మ్యాచ్ ఆడతాడు ఇంతమంది స్పిన్నర్స్ ఉన్నప్పుడు. మీరు హర్షద్ రానాను ఆడించినప్పుడు మీకు హర్షదీప్ ఎలానే ఉండాలి కనుక, హార్దిక్ నెలానే డ్రాప్ చేయరు కనుక మీకు ప్రతి మ్యాచ్ లో షమీకి ఛాన్స్ వస్తుందా అనేటటువంటి క్వశ్చన్స్ కూడా కొంచెం రేజ్ అవుతున్నాయి. బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే దుబాయ్ లో కండిషన్స్ ఎలా ఉంటాయి, ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ కి ఏమైనా తేడా ఉంటుందా, పేసర్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నప్పుడు ఒక పేసర్ ను ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఆర్ లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బికాస్ ఆఫ్ ద స్లోనెస్ వికెట్స్ పడుతున్నాయి అంటే గిట్ట ఐ థింక్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత నేను అనుకుంటాను ఆ చేంజెస్ కొరకు ఛాన్సెస్ ఉంటాయి. మీకు షమీని ఆడించానా ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడించాను. బట్ షమీ సుధీర్ జీ, మనకి ఈ మెగా అంటే ఛాంపియన్స్ ట్రోఫీ, బిఫోర్ ది ఛాంపియన్స్ ట్రోఫీ అందరు దృష్టి కూడా ఫోకస్ కూడా కేవలం ఇద్దరు ప్లేయర్లు, ఏదైతే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ చాలా కాలంగా అంటే అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నారు. రీసెంట్ గా ఇంగ్లాండ్ తో సిరీస్ లో రోహిత్ కూడా టచ్ లోకి వచ్చాడు, కోహ్లీ కూడా టచ్ లోకి వచ్చాడు. సో ఈ మెగా టోర్నమెంట్ అనగానే, ఐసీసీ టోర్నమెంట్ అనగానే రోహిత్ బాగా ఆడతాడు, విరాట్ కోహ్లీ అంతకంటే బాగా ఆడతాడు. సో మనం ఎటువంటి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బోత్ ఆఫ్ దెమ్? See, when you talk about ICC tournaments లో ఐ థింక్ విరాట్ కోహ్లీకి అందరికంటే ఎక్కువగా మ్యాచెస్ ఆడాడు, 80+ మ్యాచెస్ ఆడాడు అండ్ 3600 రన్స్ స్కోర్ చేశాడు. రోహిత్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు ఇండియన్ బ్యాటర్స్ లో. మీరు కంపేర్ సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు కూడా మంచి రన్స్ కొట్టే గానీ వాళ్ళకి T20 మ్యాచెస్ ఆడే ఛాన్స్ రాలేదు. బికాస్ సచిన్ ఓన్లీ ఈ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ వన్డే మ్యాచెస్ ఆడాడు. అంతేగాని మీకు ఇప్పుడు ఐసీసీ టోర్నమెంట్ లో మీకు T20 వరల్డ్ కప్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కనుక మీకు 2007 నుండి రోహిత్ శర్మ ఆడుతూనే ఉన్నాడు. మీకు 2011 నుండి మీకు విరాట్ కోహ్లీ ప్రతి టోర్నమెంట్ లో ఆడాడు. ఛాంపియన్స్ ట్రాఫీ ఆఫ్ కోర్స్ ఈ ప్లే 2 ఛాంపియన్స్ ట్రాఫీస్ ఆడాడు. అండ్ ఛాంపియన్స్ ట్రాఫీలో అబ్సల్యూట్లీ నరేష్ మీరు అన్నట్టుగా విరాట్ కోహ్లీకి అందరికంటే మంచి రికార్డు ఉంది. సెంచరీ 500+ రన్స్ స్కోర్ చేశాడు. రోహిత్ శర్మ కూడా రికార్డు ఉంది. బట్ దట్ వాజ్ లాంగ్ టైమ్ బ్యాక్. 2013లో 17లో వాళ్ళు ఇద్దరు కలిసి ఆడినప్పుడు ఒకసారి గెలిచారు, ఇంగ్లాండ్ ఓడించారు. ఆ తర్వాత ఒకసారి పాకిస్తాన్ చేతిలో, అదే ఇంగ్లాండ్ లో మరొకసారి ఫైనల్ లో కూడా ఓడిపోయారు. దట్ వాజ్ ఎ బిగ్ డిఫీట్ యాక్చువల్లీ, హ్యూమిలేటింగ్ లాంటి డిఫీట్. ఎందుకంటే 180+ రన్స్ అనేది ఐ థింక్ నోబడీ ఎక్స్పెక్టెడ్ పాకిస్తాన్ టు బీట్ ఇండియా దట్ వే. అప్పటి వరకు పాకిస్తాన్ కు అగేన్స్ట్ ఇండియా మీకు ఐసీసీ టోర్నమెంట్స్ లో రికార్డు కూడా లేదు. బట్ వాళ్ళు ఛాంపియన్స్ ట్రాఫీ గెలిచిన తర్వాత మేము కూడా ఇండియాను బీట్ చేయగలుగుతాం అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నారు. సో ఐ థింక్ ఇద్దరు మీరు 8 years ago దట్ వాజ్ యాక్చువల్లీ. ఆ తర్వాత చాలా మార్పులు చూస్తూ వచ్చాం మనం. అండ్ ఈ మధ్యలో ఎప్పుడైతే మీకు 2017 వరకు వాళ్ళు ఆడినంత వరకు నరేష్ ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే మాట్లాడేది. రోహిత్ శర్మ విషయం కానివ్వండి, విరాట్ కోహ్లీ విషయం మాట్లాడేది. అరే వీళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవుతారు అని చెప్పి ఎదురు చూస్తునే వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఎప్పుడు ఫామ్ లోకి వస్తారు, ఎప్పుడు ఆడతారు అనేటువంటి ఒక డౌట్ కూడా అందరికి కలుగుతుంది. ఎందుకంటే దే ఆర్ నాట్ బీన్ దట్ మచ్ కన్సిస్టెంట్. ఇప్పుడు మీరు రోహిత్ శర్మ తీసుకోండి, ఈ స్కోర్ సెంచరీ అండ్ నెక్స్ట్ మ్యాచ్ లో ఏమైపోయింది, మళ్ళీ ఇమీడియట్ గా అవుట్ అయిపోయినాడు. సో విరాట్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్ లో ఆడలేదు, సెకండ్ మ్యాచ్ లో పర్వాలేదు అనిపించున్నాడు. సో ఐ థింక్ దీస్ ఆర్ దేర్ యాక్చువల్లీ. అంటే చాలా రోజులు ఫెయిల్యూర్ ప్రెజర్ నుంచి వీళ్ళు ఇద్దరు బయటకు వచ్చినట్టే అనుకోవచ్చా మనం? ప్రెషర్ అనేది అంత కాలం నుంచి ఆడుతున్నటువంటి ప్లేయర్స్ పైన ఏముంటుంది చెప్పండి. బికాస్ దే ఫేస్డ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. వాళ్ళు ఇండియాను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు. తర్వాత విరాట్ కోహ్లీ అయితే 2017 ఛాంపియన్స్ ట్రాఫీ క్యాప్టెన్సీ అతనితో స్టార్ట్ అయింది, అక్కడి నుంచే స్టార్ట్ అయింది అతనిది. తర్వాత వాళ్ళిద్దరి క్వాలిటీస్ ద్వారా ఎన్ని మ్యాచెస్ గెలవలేదు అసలు యాక్చువల్గా. ఓకే, ధోని నేతృత్వంలో 2013లో గెలిచినప్పుడు కూడా రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ దే ప్లేడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ యాక్చువల్లీ థింక్. సో ఆ ప్రెషర్ అనేది నేను అనుకుంటాను అంత క్రికెట్ ఆడిన వాళ్ళకు ఉండకపోవచ్చు. బట్ ఒకటి ఏంటంటే మెంటల్ గా వాళ్ళు ఆలోచించుకోవడమే చాలా ఇంపార్టెంట్. వాళ్ళే ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి ఎందుకు ఇలా అవుతుందని చెప్పి. అదర్వైజ్ మీకు కోచెస్ ఏదో సజెషన్ చెప్తే వాళ్ళు అది అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. మేబీ టెక్నికల్ ఫాల్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే చాలా మంది అన్నారు కదా, కపిల్ దేవ్ ఏమన్నాడు రీసెంట్ గా, సునీల్ గవాస్కర్ లాంటి ప్లేయర్, రాహుల్ ద్రావిడ్ లాంటి ప్లేయర్. ఎందుకంటే ద్రావిడ్ కోచ్ గా ఉన్నప్పుడు మేబీ ఐ థింక్ ఈ మస్ట్ హావ్ హెల్ప్ దెమ్ ఆల్సో. బట్ సునీల్ గవాస్కర్ ఎప్పుడు కూడా యాజ్ అ కమెంటేటర్ గా ఉంటాడు ప్రతి టోర్నమెంట్ లో. సో అటువంటి ప్లేయర్ ను కన్సల్ట్ చేసి వాళ్ళ చిన్న ఏమన్నా లోపాలు ఉంటే రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయాలి. మీరు ఆల్రెడీ టాపిక్ తెచ్చారు కాబట్టి, విరాట్ కోహ్లీ ఏదైతే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ కి వెళ్లే బాల్స్ ని అవుట్ చేసి రీసెంట్ గా ఆస్ట్రేలియా టూర్ లో కూడా అదే బాల్స్ అవుట్ అవుతూ వచ్చాడు. సో అది ఆ వీక్నెస్ ఏదైనా మనకి ఈ టోర్నమెంట్ లో కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటారు కోహ్లీని? ఎందుకంటే బౌలర్స్ కరెక్ట్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అసలు యాక్చువల్లీ ఈవెన్ టెండూల్కర్ కూడా కొన్ని సమయాలలో సిచ్యువేషన్స్ లో ఈ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సెన్స్ ఒకసారి సడన్ గా టెక్నికల్ గా కాన్ఫిడెన్స్ కోల్పోవడం అనేది జరిగింది. ఆస్ట్రేలియాలో ఇఫ్ యూ రిమెంబర్ ఒక కవర్ డ్రైవ్ అనేది టోటల్ గా ఆడకుండా 200 స్కోర్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్. దానికి కారణం ఏంటంటే ఐ రిమెంబర్ రాజన్ బాలా బ్రతుకున్నప్పుడు, రాజన్ బాలా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ జర్నలిస్ట్, స్పోర్టింగ్ జర్నలిస్ట్, సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెటర్ పైన పుస్తకాలు రాశాడు, చాలా మంది మీద పుస్తకాలు రాశాడు. అతను ఏమన్నాడంటే
అసలు యాక్చువల్గా వై ఈజ్ ఈ గెటింగ్ బోల్డ్ రెగ్యులర్లీ? అంటే ప్లేయింగ్ అనేది ఎందుకు అవుతున్నాడు అసలు? మీరు ప్లేడ్ ఆన్ అవుతున్నారు అంటే సంథింగ్. ప్లేడ్ ఆన్ ఎప్పుడు అవుతారు చూడండి. ప్లేడ్ ఆన్ అయ్యేటప్పుడు మీకు ఆ బ్యాట్ కు ప్యాడ్ కు మధ్యలో చిన్న గ్యాప్ ఉన్నప్పుడు ఆ బ్యాట్ కి తగిలి స్టంప్స్ కు తగులుతుంటుంది. సో ఆ చిన్న చిన్న లోపాలంతే, అది ప్లేయరే కరెక్ట్ చేసుకోవాలి, లేకుంటే గ్రేట్ ప్లేయర్స్ కలిపి రెక్టిఫై చేసుకోవాలి. సో సచిన్ టెండూల్కర్ యూస్ టు ఆస్క్ సునీల్ గవాస్కర్, ఇప్పుడు కూడా అంటుంటాడు కదా, సునీల్ గవాస్కర్ లాంటి ప్లేయర్ ఇండియాలో అసలు పుట్టడమే కష్టం అని చెప్పి సచిన్ స్వయంగా అంటుంటాడు, టెక్నికలీ సౌండ్. సో చిన్న చిన్న లోపాలు మీరు అన్నట్టుగా ఇప్పుడు విరాట్ కోహ్లీ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వరుసగా అవుట్ అవుతున్నాడు పోనీ అంటే అసలు ఒకసారి కాదు. మీరు అదే బోలాండ్ అయితే అసలు యాక్చువల్గా అతన్ని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది ఆస్ట్రేలియా సిరీస్ లో టోటల్ గా. సో మీకు శ్రేయస్ అయ్యర్ వచ్చినప్పుడు షార్ట్ రైజింగ్ బాల్స్ వేసి ఎన్నిసార్లు అవుట్ చేయలేదు అతన్ని. ఓకే, సో మెల్లమెల్లగా వాళ్ళని రెక్టిఫై చేసుకోవాలి. సో ఆ లోపాలు కొన్ని చిన్నగా ఉంటేనే అది మేబీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఒక్కొక్కసారి కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉంటుంది డిఫరెంట్ రీజన్స్ వల్ల. సో దాన్ని మరొకసారి రెక్టిఫై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. ఓకే సుధీర్, అయితే మనకి మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది డిఫరెన్స్ ఫ్రమ్ ద శ్రేయస్ అయ్యర్. లాస్ట్ టైం ఇదే టైంకి అతను టీంలో ప్లేస్ కోల్పోయాడు, ఆ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు ఆ డొమెస్టిక్ క్రికెట్ ఆడి. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఎంత వాల్యుబుల్ ప్లేయర్ మిడిల్ ఆర్డర్ లో అనేది మనకి రీసెంట్ గానే ఇంగ్లాండ్ తో సిరీస్ లో ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చేసింది. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో సో శ్రేయస్ అయ్యర్ కూడా ఖచ్చితంగా ఒక కీ రోల్ అనేది చాలా మంది చెప్తున్నారు, మీరేమంటారు? రియల్ గా చెప్పాలంటే ఆ చిన్న చిన్న నిగిల్స్ ఇంజరీస్ లేకపోయినట్లయితే ఈ కూడా బీన్ లీడింగ్ ఇండియా ఈ సమయానికి. నేను అనుకుంటాను ఇండియాకు ఒక మంచి కెప్టెన్ గా కూడా తయారయ్యేవాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఇంజరీస్ అంటారా, అప్పుడప్పుడు అతనికి టీంలో ఛాన్స్ కూడా దొరకలేదు. బికాస్ టీం స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు టెస్ట్ మ్యాచెస్ లో కూడా స్ట్రగుల్ కావాల్సి వచ్చింది. పాంటింగ్ కూడా ఒక మాట అన్నాడు, ఒక మ్యాచ్ విన్నర్ కి ఫైనల్ కాంపెనీ 11 లో ప్లేస్ లేకపోవడం ఏంటి అనేది చాలా సర్ప్రైజ్ అయ్యారని చెప్పేసి. వెరీ సాడ్. ఇప్పుడు చూడండి ఇప్పుడు శుభ్మన్ గిల్ ఫామ్ లోకి వచ్చాడు కనుక శుభ్మన్ గిల్ విషయం ఇప్పుడు మాట్లాడడం బంద్ చేశారు, అందరు తక్కువ చేశారు. లేకుంటే ఎంతమంది క్రిటిసైజ్ చేయలేదు ఆస్ట్రేలియాలో అతడు వీక్ గా అన్నప్పుడు. ఎవ్రీబడి ఈజ్ ఎ ఫెంటాస్టిక్ క్రికెటర్. మీకు జైస్వాల్ ఈక్వల్లీ టాలెంట్ ఉంది. బట్ జైస్వాల్ లాంటి ఒక యంగ్స్టర్, ఒక ఫ్యూచర్ యంగ్స్టర్, అంటే ఫ్యూచర్ ఇండియాను తన భుజాల పైన మోసేటటువంటి యంగ్స్టర్ కు మీకు ఛాన్స్ లేదు అసలు. టీంలోనే ఛాన్స్ లేకుండా అయిపోయింది అసలు. యాక్చువల్లీ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ద కైండ్ ఆఫ్ ఫార్మ్ ఈజ్ ఇన్ యాక్చువల్లీ. ఇంగ్లాండ్ ఆడిన తర్వాత, ఆస్ట్రేలియాలో ఆడిన తర్వాత అటువంటి ప్లేయర్ కూడా ఛాన్స్ లేదు. సో అతను ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది అంటే దీనికి యూనో మేబీ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం ఆల్సో మనం నరేష్ మాట్లాడడానికి. కానీ బట్ ఇప్పుడు చాలా మంది సీనియర్స్ కంటిన్యూ కావడంతో కూడా మీకు యంగ్ టాలెంట్ అనేది కూడా దాన్ని ఏమంటారంటే దబ్జానా అంటాం కదా ఇంగ్లీష్ లో, దబాయిస్తున్నా అట్లా వాళ్ళకి అదే వాళ్ళకి ఛాన్సెస్ దొరకవు అసలు. ఇప్పుడు ఇంకా ఇమీడియట్ మీరు చూడండి, ఒకవేళ పృథ్వీ షా ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాంట్రవర్సీస్ లేకుండా కంటిన్యూ అయినట్లయితే వాట్ వుడ్ హ్యాపెన్ టు అదర్స్? టెల్ మీ. శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళ ప్లేయర్స్ కూడా ఛాన్స్ ఉండకపోయేది వాళ్ళు. సో మీరు అన్నట్టుగా శ్రేయస్ అయ్యర్ యొక్క టాలెంట్ అద్భుతమైనది అసలు, మామూలుగా ప్రెషర్ లో ఆడతాడు, కూల్ గా ఉంటాడు, కామ్ గా ఉంటాడు. అండ్ యూనో ఈజ్ ఎ టీమ్ మ్యాన్ యాక్చువల్లీ. ఏ ఫార్మాట్ లోనైనా కానీ మీరు అతను T20లో ఆడగలుగుతాడు, తర్వాత వన్డేలో ఆడే కెపాసిటీ ఉంది, టెస్ట్ మ్యాచెస్ లో ఆడగలుగుతాడు. మీకు డిఫెన్స్ ఆడమంటే డిఫెన్స్ ఆడతాడు, రన్స్ కావాలంటే ఫాస్ట్ గా ఆడతాడు. తర్వాత ఈజ్ ఎ వెరీ గుడ్ ఫీల్డర్. ఇంగ్లాండ్ తోటి ఫస్ట్ మ్యాచ్ గెలవడానికి కూడా దట్ వన్ రన్అట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. రన్అట్ చేశాడు, ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది ఆ తర్వాతనే ఇంగ్లాండ్ కొలాప్స్ అయిపోయింది. బట్ అదర్వైజ్ అప్పటి వరకు 6 overs లో వాళ్ళు 60-70 రన్స్ స్కోర్ చేశారు. సో ఇట్స్ ఎ టీమ్ అండ్ ఇట్స్ ఎ టెరిఫిక్. ఐ మీన్ ఏ డిపార్ట్మెంట్ లోనైనా సక్సెస్ సాధించేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్ అతను. సో ఫామ్ లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాకి టైటిల్ గెలిచే అవకాశాలు ఫైనల్ గా మీరు ఎంతవరకు చెప్తారు? ఐ థింక్ సెమీఫైనల్ వరకు అయితే ఛాన్సెస్ ఉండవచ్చు. బట్ అగైన్ ఇప్పుడు న్యూజిలాండ్ ఆడుతున్నటువంటి విధానం చూసాం మనం పాకిస్తాన్ లో. న్యూజిలాండ్ ఆల్వేస్ దే ఆర్ ఎ థార్న్ ఇన్ ఇండియాస్ ప్లేస్, డోంట్ ఫర్గెట్ దట్. ఫస్ట్ టైం వాళ్ళు న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు లాంగ్ టైం బ్యాక్ 2006 లో ఇండియానే వాళ్ళు ఫైనల్ ఓడించారు. అండ్ రీసెంట్ గా ఇండియాకు వచ్చి ఇండియాను 3-0తో టెస్ట్ మ్యాచెస్ లో ఓడించారు. సో న్యూజిలాండ్ ఏ ఐసీసీ టోర్నమెంట్ లోనైనా కానీ ఇట్స్ వెరీ టఫ్ సైడ్ యాక్చువల్లీ. అఫ్ కోర్స్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మేబీ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ప్లేస్ లో వెస్టిండీస్, శ్రీలంక ఉంటే ఎలా ఉంటుండే అనేది చాలా మంది అంటుంటారు. కానీ బట్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ టీమ్. బంగ్లాదేశ్ కూడా షార్ట్ ఫార్మాట్ లో మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా సాధించారు. బట్ 8 matches కు రెస్ట్రిక్ట్ చేశారు, రైట్ టీమ్స్ కు రెస్ట్రిక్ట్ చేశారు కనుక ఐసీసీ. సో మనం వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయలేం. సో టాప్ లో ఉన్నటువంటి టీమ్స్ ఆడుతున్నారు అండ్ టాప్ ఫామ్ లో ఉన్నటువంటి టీమ్స్ ఉన్నాయి. ఇంగ్లాండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు 3 one-day మ్యాచెస్ ఓడిపోయినా కానీ
నేను అనుకుంటాను సెమీఫైనల్ ఒకవేళ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అయితే కూడా అంత ఈజీ ఉండకపోవచ్చు. కానీ అండ్ ఇండియా ఆస్ట్రేలియా వర్సెస్ కూడా శ్రీలంక చేతిలో ఓడిపోయింది, ఒక 2 వన్డేల్లో ఓడిపోయింది. ఓడిపోయినా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆస్ట్రేలియన్స్ ఒక్కసారి మెయిన్ మ్యాచ్ మీరు వాట్ హ్యాపెండ్ ఇన్ 2023 వరల్డ్ కప్ చూడండి ఒకసారి. ఫస్ట్ మ్యాచ్ మళ్ళీ ఎలా కంబ్యాక్ చేశారు. Yes. అసలు వాళ్ళు ఫైనల్ లోకి వస్తారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం చేశాం కదా చాలా డిఫరెంట్. Yes. బట్ ఈవెన్చువల్లీ దే కేమ్ ఇన్ టు ద ఫైనల్స్ అండ్ దే వన్ ద కప్ ఆల్సో. ఆస్ట్రేలియన్స్ ను మీరు కమిన్స్ లేడు, స్టార్క్ లేడు అని అనుకోకండి. వాళ్ళు ఏ టీమ్ తోటైనా కానీ గెలిచే ఆ సత్తా వాళ్ళలో ప్రతిసారి ఉంటుంది. అండ్ దుబాయ్ కండిషన్స్ వాళ్ళకు కూడా ఏం కొత్త కాదు. Okay. సో పాకిస్తాన్ కూడా అంటే మొన్న 350 చేంజ్ చేసిన తర్వాత వాళ్ళలో కూడా కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. Yes. అండ్ వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే అఫ్కోర్స్ పాకిస్తాన్ లో ఇండియా ఆడదు కనుక న్యూట్రల్ వెన్యూలో ఆడుతున్నారు కనుక అగైన్స్ పాకిస్తాన్, దట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ దిస్ థింగ్ యాక్చువల్లీ. బట్ అదర్వైజ్ టీమ్స్ అన్ని కూడా ఏ టీమ్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ తోటి ఇండియా గెలిచిన తర్వాతనే కాన్ఫిడెన్స్, ఎందుకంటే మీకు ఫస్ట్ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. 2007 లో జరగలేదా బంగ్లాదేశ్ తోటి ఓడిపోయిన తర్వాత ఇండియా హ్యాడ్ టు కమ్ బ్యాక్ యాక్చువల్లీ. సో ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత నెక్స్ట్ 2 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది. ఫస్ట్ సెమీఫైనల్ అనేది ఇంపార్టెంట్. సెమీఫైనల్ అండ్ మీకు 23rd పాకిస్తాన్ తో మ్యాచ్ తర్వాత నరేష్ చాలా బిగ్ గ్యాప్ కూడా ఉంది న్యూజిలాండ్ తో ఆడడానికి. ఎందుకంటే న్యూజిలాండ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో ఆడతారు కనుక బోత్ హ్యావ్ టు కమ్ బ్యాక్ అగైన్. వాళ్ళు ఇక్కడికి రావాలి, ఇక్కడికి వెళ్ళాలి వాళ్ళు. సో ఐ థింక్ ఇండియా హెస్ గాట్ ఎ గుడ్ ఛాన్స్ అప్ టు ద సెమీఫైనల్ వరకు అయితే పర్వాలేదు, స్ట్రాంగ్ గానే కనబడుతున్నది. బట్ ఖచ్చితంగా కప్పు గెలుస్తారు అన్నటువంటి కాన్ఫిడెన్స్ అంటే చెప్పే అదైతే ఇప్పుడు కనబడుతున్నది అసలు యాక్చువల్లీ. ఎందుకంటే లీగ్ స్టేజ్ అయిన తర్వాతే మన ఆట తీరుని బట్టి మనం ఒక అంచనా వేయగలం అనుకుంటాం. అబ్సల్యూట్లీ మీకు బుమ్రా లేని లోటు కొంతవరకు అయితే కనబడుతుంది ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ లో. ఎవరు చూసా కానీ బుమ్రా లేడు అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ అపోజిషన్ కి అయితే ఉంటుంది. బికాస్ ఈస్ బీన్ ఇండియాస్ మెయిన్ వికెట్ టేకింగ్ బౌలర్. తర్వాత ఇంతమంది స్పిన్నర్స్ ఉన్నారు, మరి ఇంతమంది స్పిన్నర్స్ లో ముగ్గురే ఆడతారు మాక్సిమం ఆడించినట్లయితే. లేకుంటే పేసర్ ఫ్రెండ్లీ కండిషన్ ఉన్నట్లయితే మీకు జడేజా, అక్షర్ పటేల్ ఆడించి ఇంకొక పేసర్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఐ థింక్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ టీం పర్వాలేదు, టీం అయితే బానే ఉంది. ఓన్లీ ఎక్స్ట్రా స్పిన్నర్ పక్కకు పెట్టినట్టయితే టీమ్ ఈస్ లుకింగ్ గుడ్. అండ్ ఇంగ్లాండ్ 3-0 తోటి ఓడించిన తర్వాత నేను అనుకుంటాను మెల్లమెల్లగా ఒక్కొక్కరిలో కాన్ఫిడెన్స్ అనేది కూడా తిరిగి వస్తున్నది. లెట్స్ హోప్ దట్ దే విల్ పర్ఫార్మ్ వెల్ ఇన్ దిస్ ఛాంపియన్స్ ట్రోఫీ. ఎందుకంటే 2017 లో పాకిస్తాన్ చేతిలో ఫైనల్ ఓడిపోయినారు, 13 లో గెలిచారు. అండ్ 2002 లో ఫస్ట్ టైం గెలిచినప్పుడు శ్రీలంక తోటి క్లబ్. సో ఐ థింక్ ఇప్పుడు ఉన్నటువంటి టీమ్స్ లో ఒక ఇంగ్లాండ్ కే ఛాంపియన్స్ ట్రోఫీ లేదు. ఫైనల్ ఆడారు కానీ వాళ్ళు చాలా సార్లు వాళ్ళకి ఒక ఛాంపియన్స్ ట్రోఫీ లేదు. వాళ్ళకి T20 వరల్డ్ కప్ ఉంది, వరల్డ్ కప్ ఉంది, ఛాంపియన్స్ ట్రోఫీ వాళ్ళకు కూడా లేదు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ టఫ్ టోర్నమెంట్ అండ్ హోప్ ఇండియా విల్ డూ వెల్ దేర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో సుధీర్ గారు చెప్తున్న దాన్ని బట్టి ఇండియా ఈ మెగా టోర్నమెంట్ లో సెమీఫైనల్ కి పక్కాగా వెళ్తుంది. సో అక్కడ నుంచి ఒక అసలు సీజన్ ఛాలెంజ్ మొదలవుతుంది టీమిండియాకి. ఎందుకంటే నాకౌట్ అలాగే అక్కడ మంచి స్ట్రాంగ్ టీమ్స్ ఇంకా మన కంటెండర్స్, టైటిల్ కంటెండర్స్ ఇంకా ఉన్నారు. ఆస్ట్రేలియా ఉంది, ఇంగ్లాండ్ ఉంది, సో న్యూజిలాండ్ కూడా ఉంది. సో మనం ఎవరిని కూడా డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ టీమ్. సో ఎవరిని కూడా తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. సో మొత్తం మీద ఒక మెగా టోర్నమెంట్ అయితే హోరాహోరీగా సాగుతుందని చెప్పేసి సుధీర్ మహావతి చెప్తున్నారు. సో ఇది ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ సంబంధించి ఇండియా అవకాశాలు ఎలా ఉన్నాయి దాని మీద ఒక ప్రివ్యూ షో. సో కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.